హాయ్ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొడక్ట్ సుప్రీం దీంట్లో 3 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి లైఫ్ ఆప్షన్, లైఫ్ ప్లస్ ఆప్షన్, లైఫ్ గోల్ ఆప్షన్. ఈ మూడిట్లో మనకి ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. 3 ఆప్షన్స్లో ఫస్ట్ది లైఫ్ ఆప్షన్. దీనికి లైఫ్ ఆప్షన్లో మళ్ళీ 3 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఎగ్జాంపుల్ 1, 35 సంవత్సరాల వ్యక్తి పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు పెట్టుకుని బీమా ₹1 తీసుకున్నట్లయితే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 12 ఇయర్స్ మాత్రమే పే చేస్తాడు. ఇతనికి ఇయర్లీ ప్రీమియము ₹34,772 పడుతుంది. ఫస్ట్ ఇయర్ ₹34,772, సెకండ్ ఇయర్ నుంచి ₹38,635 చొప్పున పే చేసుకుంటూ వెళ్ళాలి. ఇతని పాలసీలోని 3 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ అయిన లైఫ్ ఆప్షన్ ఎంచుకుని దాంట్లో మళ్ళీ ఆప్షన్ ఏని తీసుకున్నాడు. అందువల్ల ఇతను ఫస్ట్ ఇయర్ ₹34,772, సెకండ్ ఇయర్ నుంచి ₹38,635 చొప్పున 12 సంవత్సరాలు పే చేస్తాడు. తర్వాత ఇంకేం పే చేయని అవసరం లేదు. ఇతనికి డెత్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ నుంచి 30 సంవత్సరాల లోపల ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ₹1 అందివ్వడం జరుగుతుంది. అదే సరెండర్ వాల్యూ ఫస్ట్ ఇయర్ ఏమీ రాదు. సెకండ్ ఇయర్ నుంచి ₹20,764, థర్డ్ ఇయర్ ₹30,732, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, ఏదైనా లైఫ్ ఆప్షన్లోని ఆప్షన్ ఏని తీసుకుని రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ పెట్టుకున్నట్లయితే ఇదే 30 సంవత్సరాల వ్యక్తికి పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు పెట్టుకుని బీమా ₹1 తీసుకున్నట్లయితే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 12 సంవత్సరాలు పే చేస్తాడు. ఇతనికి ఇయర్లీ ప్రీమియం ₹49,727 పడుతుంది. ఫస్ట్ ఇయర్ ₹49,727, సెకండ్ ఇయర్ నుంచి ₹55,252 పే చేయవలసి ఉంటుంది. ఆ విధంగా 12 సంవత్సరాలు పే చేస్తాడు. తర్వాత ఏం పే చేయని అవసరం లేదు. నెక్స్ట్ డెత్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ నుంచి పాలసీ ఎండింగ్ వరకు ఎప్పుడు రిస్క్ జరిగినా ₹1 అనేది అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ ఫస్ట్ ఇయర్ ఏమీ రాదు. సెకండ్ ఇయర్ నుంచి ₹31,494, సెకండ్ ఇయర్ నుంచి ₹56,081, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. పాలసీ ఎండింగ్ 35వ సంవత్సరంకి వచ్చేటప్పటికి ఇతను పే చేసిన ప్రీమియమ్స్ అన్నీ కలిపి ₹6,57,499 రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, ఇదే లైఫ్ ఆప్షన్లో ఆప్షన్ ఏలోని ఇతను లైఫ్ సెక్యూర్ ఆప్షన్ని తీసుకున్నాడు. దీంట్లో 2 పర్సన్స్ని నామినీగా పెట్టుకున్నట్లయితే ఏదైనా రిస్క్ జరిగినప్పుడు వాళ్ళకి ఇయర్లీ ₹6,00,000 ఇన్స్టాల్మెంట్ బేసిస్లో అందివ్వడం జరుగుతుంది. ఇతనికి ₹1 గాను ఇయర్లీ ప్రీమియము ₹34,772 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి ₹38,635 చొప్పున 12 సంవత్సరాలు పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4లో లైఫ్ ఆప్షన్లోని ఆప్షన్ ఏని ఎంచుకుని ఇతను పేరెంట్ సెక్యూర్ ఆప్షన్ని తీసుకున్నట్లయితే 2 నామినీస్ని పెట్టుకుంటాడు. వీళ్ళకి పాలసీ హోల్డర్కి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే ఎవ్రీ మంత్ 48,000 చొప్పున రెగ్యులర్గా ఎవ్రీ మంత్ అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. దీనికి గాను ఇతను ఫస్ట్ ఇయర్ ₹34,772, సెకండ్ ఇయర్ నుంచి ₹38,635 చొప్పున 12 సంవత్సరాలు ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5, ఇతను లైఫ్ ఆప్షన్లోని ఆప్షన్ ఏని తీసుకున్నట్లయితే ఇందులో పేరెంట్స్ ప్రొటెక్ట్ కేర్ ఆప్షన్ తీసుకుని 3 నామినేషన్ పెట్టుకున్నట్లయితే పాలసీ హోల్డర్కి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే అతను ₹1 తీసుకున్నట్లయితే అందులో 80 లక్షలని లంసంగా ఎట్ ఏ టైం అందివ్వడం జరుగుతుంది. మిగిలిన 20 లక్షలని మంత్లీ రూపంలో రెగ్యులర్గా అందివ్వడం జరుగుతుంది. దీనికి గాను ఇదే 30 సంవత్సరాల వ్యక్తి పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు పెట్టుకుని బీమా ₹1 తీసుకున్నట్లయితే 12 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తాడు. ఇతను ఫస్ట్ ఇయర్ ₹34,772, సెకండ్ ఇయర్ ₹38,635 చొప్పున 12 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పే చేస్తాడు. తర్వాత ఏం పే చేయడం అవసరం లేదు. ఇతనికి డెత్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఈ పాలసీ ఎండింగ్ వరకు ఎప్పుడు రిస్క్ జరిగినా ₹1 అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ ఫస్ట్ ఇయర్ ఏమి రాదు. సెకండ్ ఇయర్ నుంచి ₹20,764, థర్డ్ ఇయర్ ₹30,732, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6, ఈ పాలసీలోని 3 ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ అయిన లైఫ్ ప్లస్ ఆప్షన్ని ఎంచుకున్నట్లయితే ఇతను రిమైనింగ్ ఏ బెనిఫిట్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇదే 30 సంవత్సరాల వ్యక్తి పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు పెట్టుకుని బీమా ₹1 తీసుకుంటే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 12 సంవత్సరాలు పెట్టుకుంటాడు. తర్వాత ప్రీమియంని పే చేయడం అవసరం లేదు. ఇతనికి ఫస్ట్ ఇయర్ ప్రీమియం ₹46,132, సెకండ్ ఇయర్ నుంచి ₹51,258 పే చేయవలసి ఉంటుంది. ఇతనికి డెత్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ నుంచి 30 సంవత్సరాల పాలసీ టర్మ్లో ఎప్పుడు రిస్క్ జరిగినా ₹1 అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ ఇతనికి ఫస్ట్ ఇయర్ ₹13,444, సెకండ్ ఇయర్ ₹27,548, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7, ఈ పాలసీలోని 3 ఆప్షన్స్లో 3 ఆప్షన్ అయిన లైఫ్ గోల్ ఆప్షన్ని తీసుకున్నట్లయితే ఇతను లెవెల్ కవర్ పీరియడ్ 20 సంవత్సరాలు పెట్టుకున్నాడు అనుకుందాం. ఇదే 30 సంవత్సరాల వ్యక్తి పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు పెట్టుకుని బీమా ₹1 తీసుకుంటే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 12 సంవత్సరాలు మాత్రమే పే చేస్తాడు. తర్వాత ఏం పే చేయని అవసరం లేదు. ఇతనికి ఫస్ట్ ఇయర్ ₹29,470, సెకండ్ ఇయర్ ₹32,752 పే చేయవలసి ఉంటుంది. ఇతనికి డెత్ బెనిఫిట్ లెవెల్ కవర్ 20 సంవత్సరాలు పెట్టుకున్నాడు కాబట్టి 20 సంవత్సరాలు
రూపాయలు ఉంటుంది. ఆ టైంలో ఏం జరిగినా రూపాయలు అందివ్వడం జరుగుతుంది. 20వ సంవత్సరం తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ ఈ బీమా అమౌంట్ అనేది తగ్గుతూ వెళ్తుంది. అలాగా పాలసీ ఎండింగ్ 35వ సంవత్సరంకి వచ్చేటప్పటికి ఈ అమౌంట్ అనేది జీరో అవుతుంది. ఎందుకంటే పాలసీ ఇయర్స్ పెరిగే కొద్దీ వీళ్ళ ఏజ్ కూడా పెరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఉన్న అప్పులు, పిల్లల సెటిల్మెంటు కంప్లీట్ అవుతాయి కాబట్టి బీమా అమౌంట్ని కూడా 20 సంవత్సరాల తర్వాత నుంచి తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. దీనివల్ల వీళ్ళకి ప్రీమియం కూడా తక్కువ పడుతుంది. ఇన్ కేస్ ఈ మధ్యలో ఏ విధమైన రిస్క్ జరిగినా ఆ టైంలో ఎంత అయితే బీమా అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని నామినీకి ఇచ్చి అక్కడతో పాలసీని క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ 8,590 రూపాయలు, సెకండ్ ఇయర్ 17,602 రూపాయలు, అలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. ఇది ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.